ఈ కార్యక్రమానికి ఈ ఫౌండర్ చైర్మన్ శ్రీప్రకాష్ గారు, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ అశ్విన్ గారు, అదేవిధంగా కోటి ఈఎన్టీ సూపరింటెండెంట్ ఆనంద్ గారు, అదేవిధంగా నంగి దేవేందర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్, ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారాజులు, వేదిక మీద ఉన్న వాళ్ళు, వేదిక ముందు ఉన్నటువంటి చాలామంది డాక్టర్స్, వివిధ వారికి సంబంధించినటువంటి దాంట్లో బిజీగా ఉన్న ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమానికి ఇక్కడ రావడానికి చాలా సంతోషకరమైన విషయం. ఇందాక మాట్లాడినట్టు శ్రీప్రకాష్ గారు చెప్పినట్టు దాదాపు భారతదేశంలో 65 లక్షల మంది దాదాపు ఈరోజు ఈ సమస్యతో, ఎలిజిబుల్ వినికిడి సమస్యతో బాధపడుతున్నారు అని అంటే తెలంగాణలో దాదాపు 2.5-3 లక్షల మంది ఈరోజు ఈ సమస్య మీద బాధపడుతున్నారంటే ఒకసారి ఆలోచన చేయాలా. తప్పకుండా దీనికి సంబంధించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం, అది ఈరోజే తీసుకెళ్తాం. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి కూడా, వారిద్దరూ ఇప్పుడు వనపర్తి నియోజకవర్గానికి వస్తున్నారు, నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. తప్పకుండా వెంటనే అక్కడికి వారిద్దరూ అక్కడే ఒకటే స్టేజ్ మీద ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను ఈ విధంగా ఉందని చెప్పేసి 4th or 5th మేము అపాయింట్మెంట్ తీసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తా. మీరు స్వయంగా మీరు రండి ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళి వారికి అన్నీ మీరు చెప్పిన తర్వాత ఆ ఫైల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే విధంగా. ఎందుకంటే ఇది కొన్ని లక్షల మందికి పుట్టిన ప్రతి బిడ్డకు అవసరమయ్యేది. ఇది వాస్తవానికి తెలియక చాలామంది పిల్లలు కూడా డబ్బు ఎంత ఉన్నా కూడా కొందరు పెద్ద వ్యాపారస్తులు కూడా చూసిన నేను, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఒక ఆరోగ్య సమస్యతోనే వాళ్ళ పిల్లలు బాధపడుతుంటే వాళ్ళకు ఆనందంగా లేదు. 100 కోట్లు సంపాదించి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళ పిల్లలు పడుతున్న బాధ, ఆవేదనను చూసి ఆ తల్లిదండ్రులు ఎక్కడ హ్యాపీగా ఉన్న పరిస్థితులు లేని ఎంతోమంది కుటుంబాలను కూడా నేను ఈ మధ్యకాలంలో చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నా. ఆ పిల్లలను ఆ మైండ్ సెట్లోకి వెళ్ళి మార్చడం కోసం ఆ పిల్లల్ని ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో ఒక ఈవెంట్ సైడ్ మరిస్తే మా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఈరోజు అన్నీ ఉన్నాయి, నాకున్నది ఒకటే ఒక కూతురు. ఆ అమ్మాయిని ఏదో ఒక ఈవెంట్లో తీసుకొని మీ దగ్గర మన లాస్ట్ టైం మీరు దీప్తి దివాన్జీ ఈరోజు ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చింది. అమ్మాయి కొద్దిగా పారా ఒలింపిక్స్లో కొట్టింది. మెంటల్లీ అప్సెట్గా ఉన్నా కూడా ఆ అమ్మాయి కొట్టగలిగిన తర్వాత చాలామంది వచ్చినారు, అరే మా అమ్మాయి కూడా ఇట్లా ఉంది. మేము ఈరోజు నేను ఒక ప్రొఫెసర్ని, వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే, అతను ప్రొఫెసర్, వాళ్ళ వైఫ్ డాక్టర్. వాళ్ళిద్దరికీ వాళ్ళ అమ్మాయి అది చెప్పుకోవడానికి బయట బాధపడి మేము బయటకి ఎక్కడికి తీసుకుపోలేకపోతున్నాం అని అమ్మాయి ఇటువంటి ఏదన్నా ఒక యాక్టివిటీ మీద పడితే తను చేంజ్ అవుతుందేమో అని ఆలోచనతోనే వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. ఇటువంటి కొన్ని 100 మంది ఉండొచ్చు మా దృష్టికి వచ్చిన ఎంతో ఇటువంటిది ఒకటి. అటువంటి వాళ్ళందరికీ కూడా మొదటే మనం చూపించగలిగితే, పుట్టిన వెంటనే వీరి ఆలోచన శ్రీప్రకాష్ గారు కానీ వారి బృందం కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం, ఇంత గొప్ప కార్యక్రమం చేసి దీని ద్వారా ప్రజలకు చేరవేయడం చాలా ఆనందకరమైన విషయం. దానికి గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను మీ అందరికీ తెలియజేస్తూ, వీరు వచ్చినప్పుడు కూడా అమ్మాయి పుష్పలత అనే అమ్మాయి, ఈ అమ్మాయి వీళ్ళ ఫాదరు అటెండర్ ఎక్కడో జాబ్ చేస్తాడు. ఆ రోజు ఒక జాబ్ కోసం ఆ అమ్మాయి కూడా మాట్లాడి వీనికి చెవు వినపడదు. సంజీవ మా ఆఫీస్కి వచ్చి, సార్ మా అమ్మాయి చూపు లేదు, కళ్ళు లేవు, నోరు లేదు అండ్ వినపడదు, ఏదన్నా మీ దాంట్లో ఉద్యోగం ఇప్పిండి అంటే, అదే టైంలో వీరి బృందం వచ్చింది. సేమ్ మీరు చెప్పిన డిపార్ట్మెంట్, ఆ అమ్మాయి కూడా సేమ్ సింక్ అయింది. ఏదైనా ఉద్యోగం ఏమంటే వాళ్ళు వెంటనే వాళ్ళ ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటాను నా తరఫు నుంచి వారికి. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా అక్కడ ఉపాధి వేరే దగ్గర ఉపాధి దొరికే పరిస్థితి లేదు, ఎందుకంటే మాట్లాడలేదు, అమ్మాయికి వినపడదు. ఎంతసేపున వారికి సంబంధించిన దాంట్లో చేయగలుగుతాం. వారికి మా తరఫు నుంచి, శాడ్స్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. అమ్మాయికి ఇప్పుడే ఆర్డర్ కూడా ఏదో ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇటువంటి కార్యక్రమాలు మీరు చేస్తామంటే మా తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారు వీటి విషయంలో ముందు ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి విషయాలు వీటన్నింటి గురించి కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళి, మీరు ఏదైతే ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నారో, నెక్స్ట్ జనరేషన్కి ఈ సమస్య రాకూడదని కష్టపడుతున్నారో, దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శివసేన రెడ్డి గారు చెప్పినట్టు పాపకి పుట్టుకతో చెవుడు మూగ, తను మాట్లాడలేదు. యాక్చువల్గా ఒక మాట్లాడలేని పరిస్థితి ఎవరికైనా ఉంటే ఆ వ్యక్తి తన లైఫే కాకుండా, తన ఫ్యామిలీ లైఫే కాకుండా
దట్ ఎఫెక్ట్స్ ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ది కంట్రీ ఆల్సో. అందుకని డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు చెవుడు మూగ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తారు అనమాట. సో మన ఇండియాలో కూడా శివసేన రెడ్డి గారు మన ఎంత ఎంతూజియాస్టిక్గా, ఎంత ప్రోత్సాహంగా మనతో గవర్నమెంట్ వరకు తీసుకుని వెళ్ళి, ఎంత ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుని వెళ్ళి, హెల్త్ మినిస్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్ళి ఒక మ్యాండేటరీ ప్రోగ్రామ్ కింద చేస్తారని చెప్తున్నారనేది దాని అవగాహన మనకు తెలుపుతున్నది. ఈ పాపకు కూడా, పుష్పలత కూడా మా మైక్రోకేర్ ఏంటి హాస్పిటల్లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దేవేందర్ రెడ్డి గారు మాట్లాడారు. I'm very happy that in spite of the busy schedule, the Dubai program of Nangi is postponed because of Sri Prakash and my consistent insistence. Thank you, Anna. I have a few words. ఇంత చక్కటి ఈ కార్యక్రమానికి మీరందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత మంచి ఒక కాజ్, సోషల్ కాజ్, చాలామంది డాక్టర్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టి, చాలామంది ఇండస్ట్రియలిస్టులు వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసి, ఎవరు కూడా ఈ మధ్య అంటే సిఎస్ఆర్ వచ్చిన తర్వాత మీ అందరికి ఐడియా ఉండొచ్చు, కాస్త సేవాభావం వైపు కొంతమంది మళ్ళీ సొంత ఫౌండేషన్లు పెట్టారు. వారు శ్రీప్రకాష్ గారు సిఎస్ఆర్ ఫౌండేషన్, సిఎస్ఆర్ నిధులు కాకుండా తన సొంత నిధులతో మౌర్య ఫౌండేషన్ అని పెట్టి, ఇవాళ వినికిడి లోపం ఉండకూడదు, నా రాష్ట్రం, నా దేశం అందరూ సుభిక్షంగా ఉండాలని ఒక చక్క సంకల్పం తీసుకోవడంతో ఇంతమంది మానవాళ్ళందరూ మంచి మనసున్నటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమానికి నేనున్నాను అంటూ వారి దగ్గరికి డాక్టర్ అశ్విన్ గారు అట్లాగే చాలామంది మా మిత్రులందరూ కలిసి వెళ్ళినప్పుడు వారు ఒకటే మాట చెప్పినారు, అన్న ఇట్లాంటి మంచి కార్యక్రమాలకి నేను ఆల్వేస్ జస్ట్ ఫోన్ కాల్ అవే అని చెప్పారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఎందుకంటే చాలామంది గతంలో స్పోర్ట్స్ చైర్మన్స్ అంటే ఎవరో తెలియదు, లేకపోతే సేవ అంటే సేవ చేసే వాళ్ళు ఎవరో తెలియదు, మంచి వాళ్ళు ఎవరో తెలియదు, అంత రాజకీయం అంటే రాజకీయమే. కానీ నేటి తరం యువ నాయకులు అందరూ కూడా సోషల్ కాజ్తో అందరూ కూడా ముందడుగు వేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మీ అందరూ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలని నేను ఈ వేదిక ద్వారా, నేటి కార్యక్రమం ద్వారా మీ అందరినీ ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. వారు చెప్పినట్టు ఈ కార్యక్రమం ఒక తొలి అడుగు మాత్రమే. సీఎం గారి దృష్టికి, హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి ఈ కార్యక్రమం విషయాల్ని తీసుకెళ్లి మున్ముందు ఇంకా ఏం చేయాలన్నటువంటి అంశాల మీద కూడా మా సోదరులు శివసేన రెడ్డి గారు మాట్లాడతారు. వారి మీద నాకు అపారమైన నమ్మకం. ఎందుకంటే వారు పారాషూట్ లీడర్ కాదు, గ్రౌండ్ నుంచి వచ్చారు. చాలా ఇవాళ అసెంబ్లీలో ఉండాల్సినటువంటి వ్యక్తి అయినా కూడా మున్ముందు మంచి రోజులు ఉన్నాయి. అన్న మీరు మా అందరికీ, మా డాక్టర్స్కి ఎప్పుడున్నా సహకారం అందించాలి. ఎందుకంటే ఈ ప్రజాపాలనలో గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిని మీడియాలో చూడడం తప్ప ఎక్కడ డైరెక్ట్ కలిసిన దాఖలాలు లేవు. చాలా సందర్భంలో చాలా మందికి తెలుసు ఆ విషయం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఒక సోషల్ కాజ్ కానీ, ఒక మంచి విషయం ఉంది అని అంటే వారు 5 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ, గంట కానీ సమయం ఇచ్చి ఇవాళ వినే రోజు ఈ రోజు ఉన్నది కనుక మనం అందరం కూడా మీ దృష్టిలో ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలని ఉన్నా కూడా మీరు రండి. వీ హ్యావ్ వన్ గ్రేట్ ఛానల్, ఈ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పి నేను మీ అందరికి కూడా ఒక మాట ఇస్తున్నాను. సో మరొక్కసారి మిత్రులారా, ధనం ఉండడం కాదు, గుణం కావాలి. డబ్బు ఉండడమే కాదు, మీరు అది ఎట్లా ఖర్చు పెట్టాలో కూడా, ఒక మంచి కాజ్కి ఎట్లా ఖర్చు పెట్టాలో కూడా తెలియాలి. మీరందరూ కూడా ఎంతో సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు, సమాజం కోసం కూడా మీరు కాస్త ఆలోచించాలి. నేను మనస్ఫూర్తిగా మరొకసారి శ్రీప్రకాష్ గారిని, అట్లాగే అశ్విన్ గారిని, అట్లాగే వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.